హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే శ్రావణి. నేనైతే సరికొత్త వీడియోతో అయితే వచ్చాను. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆ వీడియో ఏంటనుకుంటున్నారా? మా వదిన అయితే 7 శనివారాల వ్రతం అయితే చేస్తుంది. 7 శనివారాల వ్రతం అయితే ఉద్యాపన అయితే చేస్తుంది. తన గురించి 7గురికి పలదానాలు ఇచ్చుకుంటుంది. పూజ అయితే కంప్లీట్గా అయిపోయింది, చేసింది. నేనైతే లేట్గా అయితే వచ్చాను. దాని గురించి మా తన వదినకి అయితే మళ్ళీ ఒకసారి కూర్చొని వీడియో గురించి మీకు చూపించాలనుకుని వీడియో గురించి అయితే అలాగే పూజ చేయమని చెప్పాను. నేనైతే కొంచెం లేట్ అయిపోయింది. నాకు అందరికైతే పలదానాలు ఇచ్చేసింది మా వదిన. నేనే లాస్ట్గా వచ్చాను. అందరు పలదానాలు తీసుకొని వెళ్ళిపోయినారు. అయితే ఇప్పుడైతే మా వదిన అయితే పూజ గురించి అది ఎలా చేయాలి ఏంటని చెప్తుంది. చాలా బాగా అయితే చెప్పింది మా వదిన. అయితే వాయిస్ కొంచెం స్లో అయిపోవడంతో నేను మళ్ళీ కొంచెం వాయిస్ ఇస్తున్నాను. ఇదిగోండి అని చెప్తుంది. అదేం చెప్తుందంటే 7 పళ్ళుకాయలు, 7 స్వీట్లు, 7 పలదానాలు అన్నీ ఇంకా ఏవేవో చెప్తుంది మా వదిన. పలదానం నాదున్న మా అమ్మది ఉంది అక్కడ. దాని గురించి కూడా చెప్తుంది. ఎందుకంటే మా అమ్మ ప్రతిదానికి ఉంటుంది మా వదినకి సెంటిమెంట్గా. అందుకే మా అమ్మ ఈసారి లేదు కాబట్టి, లేకపోయినా కూడా తన తాంబూలమా అయితే పలదానం వేరేగా పెట్టేశాను అని అది చెప్తుంది మా వదిన. దాని గురించి చెప్తుంది. మళ్ళీ ఆ పూజ ఏంటంటే లాస్ట్ అయిపోయింది. మా అన్నయ్య రోజు తిరుపతి వెళ్ళడంతో వేగంగా ఫాస్ట్గా అయితే చేసింది మా వదిన. ఇదిగోండి నేనైతే వచ్చాను. ఇప్పుడు నాకైతే కాలు కడుక్కొని పసుపు రాస్తారు మా వదిన. ఇదిగోండి అక్కడ నాకైతే తెలియదు కాబట్టి మా వదిన పెద్ద కాబట్టి నేనైతే కాలు కడుక్కున్నాను అంటే ఒప్పలేదు మా వదిన. నేనే కడుగుతాను, అలా కడగకూడదు అని చెప్పారు. ట్యాప్ ఆన్ చేస్తే మా చిన్నోడు అయితే చూసారా మా వదిన వేసిన ముగ్గులన్నీ చెరిపేస్తున్నారు ఎలాగో. ఇదిగోండి గోవింద గోవింద. ఇదిగోండి మా బాబాయ్ చెప్పాడు. ఇదిగోండి మా వదిన అయితే నా కాలు అయితే కడుగుతున్నారు. కాలు కడగకూడదంటే ఒప్పట్లేదు, ఇలా కడగాలంట. ఇదిగోండి తుడుచుకొని అయితే వస్తున్నాను. అందరైతే పలదానాలన్నీ తీసుకున్నారు. పసుపు అయితే చాలా బాగుంది. మా అక్కిగాడు అడ్డుకున్నారని అడిగి సైడ్ చేస్తున్నాను. మా తన వదిన అయితే వీడియో తీస్తుంది. మా వదిన అయితే పసుపు రాస్తుంది. మా వదిన పసుపు రాసుకుని అయితే మా అమ్మ పాదాలు గుర్చేసింది. అక్కడ పాదాలు మా అమ్మ అయితే ఎప్పుడు కాలుకి పారాన్ని పెట్టుకొని నింపు పసుపు రాసుకుని ఉంటుంది. మా అమ్మ పాదాలు అయితే చాలా బాగుంటాయి. అదే మా వదిన గుర్తు చేసింది. అత్తయ్య పాదాలు బాగుంటాయి అనుకొని ఆ మాటలు అనుకొని నాకు రాసింది పసుపు అయితే. ఇదిగోండి అందరూ తీసుకున్నారు. నేనే లాస్ట్ తాంబూలం అయితే, ఎందుకంటే మా బాబుకి స్కూల్కి పంపించి వచ్చాను. ఎందుకంటే మా అక్కి జాన్ ఒక్క దగ్గర ఉంటే ఫైటింగ్ లేని, అందుకే మాకు పని అవ్వదు కాబట్టి ఆడికి పంపించాను. వీళ్ళిద్దరూ అయితే ఆడుకుంటారు. కానీ చూడండి మా అక్కి అయితే ఎలా చూస్తున్నాడో. ఇదిగోండి మా జాన్ వచ్చింది. మా జాన్ కూడా రాసుకుంది, చూస్తుంది. చూసారా? ఇదిగోండి పెట్టేశారు. ఇప్పుడైతే గంధం పోస్తున్నారు, నాకు రాస్తున్నారు, కుంకుమ పెట్టారు. ఇప్పుడైతే పలదానం అయితే ఇస్తారు నాకు. ఇదిగోండి పలదానం అయితే మా తనోదిన అయితే ఇటు తిరగండి అంటున్నారు. వీడియో తీస్తున్నారు కాబట్టి ఇటుకు బాగా వస్తుంది అనుకొని అందుకే ఇలాగని తిరిగాము. అయితే దేవుడు పడుకుంటున్నాడు అనుకొని అటుపక్క వస్తానని చెప్పారు కాబట్టి మళ్ళీ అటుపక్క వెళ్ళారు. వెళ్ళేసి ఇప్పుడు అయితే పలదానం అయితే వదినకైతే నేనైతే మొక్కుతాను. ఎందుకంటే వదిన నాకు కంట పెద్ద కాబట్టి నేనైతే మొక్కుతున్నాను పలదానం తీసుకొని వదినకి. ఇదిగోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇదిగోండి లాస్ట్ పూజ అయితే చేస్తున్నాను, మరి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ గోవిందా గో